సన్ రైజర్స్ ఈరోజు ఎల్ఎస్‌జితో ఏ పిచ్ మీదైతే ఆడామో, అదే పిచ్‌లో ఆడతారంట. కానీ ఆ రోజు మధ్యాహ్నం ఆడాం. ఈరోజు ఈవినింగ్ ఆడతారు. అభిషేక్ శర్మని అక్షర్ పటేల్ 2 టైమ్స్ ఔట్ చేసాడంట. సో, అక్షర్ పటేల్ పవర్ ప్లేలో వచ్చి పక్కా బౌలింగ్ ఏస్తాడు. అభిషేక్ శర్మ లాస్ట్ మ్యాచ్‌లో మాథ్యూ షాట్‌ని కొట్టినట్టు పిచ్చ కొట్టుడు కొడితే ఓకే. సూపర్ ఉంటది. ఇన్ కేస్ మన ట్రావిస్ రెడ్డి ఫామ్‌లోకొచ్చాడా, ఇంకా పవర్ ప్లే ఇంక రాసి పెట్టుకోండి 100 వచ్చినా మనకి షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. మ్యాచ్ కూడా మనదే. స్టబ్స్‌ని, మిల్లర్‌ని ఎవరు ఆపుతారు? సాకిబ్ హుస్సేన్ అయితే పక్కా ఆపేస్తాడు ఎలా అయినా. సరే పవర్ ప్లేలో కేఎల్ రాహుల్ విజృంభించాడా? సాకిబ్ హుస్సేన్ వచ్చి 1 ఓవర్ ప్లేస్‌లో 2 ఓవర్స్ ఏసాడు. మిడిల్‌లో ఎక్కడో సిట్యుయేషన్ చేజారితే ఇంకో ఓవర్ ఏసి డెత్‌లో ఒక ఓవర్ ఏసాడనుకో. ఇంకోళ్ళొచ్చి ఎవరు ఆపేది? మన కొత్త బౌలరు కోట్స్ వాని పేరేంది? సారీ. కోజే కోజేనే అనుకుందాం కొంచెం సేపు. తను వచ్చాడా లివింగ్‌స్టన్ ప్లేస్‌లో. చాలా బావుంటది. సో, తను ఇప్పుడు ఉన్న పిచ్‌కి ఎలా ఏస్తాడో మనకు తెలీదు కానీ, లివింగ్‌స్టోన్ కన్నా అయితే బెటర్ చాయిసే. సమీర్ రిజ్వీ స్టార్టింగ్‌లో బీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు. 2 మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్ వచ్చాయి. కానీ తను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్‌లో చాలా వీక్ అంట. మన దగ్గర హర్ష్ దూబే వస్తాడో లేదో డౌటే. అభిషేక్ శర్మతో బౌలింగ్ ఏపిచ్చినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు.